హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. సో మనం ఇన్ఫర్టిలిటీలో చెక్ చేసే చాలా హార్మోన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ హార్మోన్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది మేల్స్లో ఫీమేల్స్లో ఇద్దరిలో ఉంటుంది. ఫీమేల్స్లో అయితే ఇది మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఓవ్యులేషన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ హార్మోన్ ఫీమేల్స్లో మనం డే 2 నుంచి డే 5 మధ్యలో టెస్ట్ చేస్తాం. సో దీని ఇంపార్టెన్స్ ఫీమేల్స్లో ఏంటి, ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని ఒకటి చూడొచ్చు. అలాగే ఎగ్ రిజర్వ్కి ఇండైరెక్ట్ టెస్ట్, అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, నార్మల్గా ఉందా తక్కువ ఉందా అని చూడటానికి. అలాగే విమెన్ ఏమైనా మెనోపాజ్ రీచ్ అయిందా, లేకపోతే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా అని చూడటానికి మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాన్ని మానిటర్ చేయడానికి కూడా ఈ వాల్యూస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మెన్లో కూడా దీని ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మెన్లో అయితే ఈ టెస్ట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే వీళ్ళల్లో ఇంపార్టెన్స్ ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ, అంటే లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఈ వాల్యూని బట్టి మనం ఏ ఇష్యూ ఏంటి అనేది చూడొచ్చు. టెస్టిక్యులర్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ టెస్ట్ చేసి ఈ నార్మల్ ఉన్నాయా అబ్నార్మల్ ఉన్నాయా అని లెవెల్స్ బట్టి మనం అకార్డింగ్లీ ట్రీట్ చేయొచ్చు. సో FSH is a simple test mainly used in infertility. It helps us diagnosing the condition and also gives an information how to treat the condition. Thank you.